హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం ఎక్కడ చూసినా జోహో వాట్ ఈస్ దిస్ జోహో అండ్ వై ఇండియా ఇస్ పుషింగ్ జోహో దిస్ మచ్. మనం జోహో గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ జోహో ఎప్పుడు స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ఇప్పుడు ఇండియా ఎందుకు పుష్ చేస్తుంది జోహోని మొత్తం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో జోహో బేసిక్ గా ఒక ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ. అది క్లౌడ్ బేస్డ్ బిజినెస్ టూల్స్ ని డీల్ చేస్తుంది, లైక్ జీమెయిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. కానీ జోహో అనేది ఆల్ ఇన్ వన్ ఇండియన్ బ్రాండ్ కంపెనీ. 50+ యాప్స్ ని ఆఫర్ చేసింది. ఈమెయిల్, అకౌంటింగ్, కస్టమర్ మేనేజ్మెంట్, హెచ్ఆర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆల్ మేడ్ ఇన్ ఇండియా. మన హోమ్ గ్రోన్ అండ్ ప్రైవసీ ఫోర్స్డ్ కంపెనీ. జోహో 1996 లో ఫౌండ్ చేశారు. లాంగ్ బ్యాక్ ఈ స్టార్ట్అప్స్ లేనప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్ లో చెన్నైలో, ఈ చెన్నై జోహో హెడ్ క్వార్టర్స్ అయితే దీని ఆఫీసెస్ చైనాలో, జపాన్ లో, సింగపూర్ లో, మెక్సికోలో కూడా ఉన్నాయి. అయితే జోహోని ఇప్పుడెందుకు చాలా ఎక్కువగా పుష్ చేస్తున్నారు? దీనికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, బిల్డ్ ఫర్ ద వరల్డ్ మోడల్ కి జోహో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. మన ఇండియన్ స్టార్ట్అప్స్ మోస్ట్లీ ఫారెన్ ఫండింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఆర్ యుఎస్ సర్వీసెస్ మీద. కానీ జోహో ఆల్వేస్ బీన్ సెల్ఫ్ ఫండెడ్. అది ఓన్ టెక్ స్టాక్స్ ని బిల్డ్ చేసుకుంది. ఇండియన్ కంపెనీ జోహో గ్లోబల్ అయింది వితౌట్ ఫారెన్ ఇన్వెస్టర్స్. దానివల్ల మన ఇండియన్ గవర్నమెంట్ ప్రమోట్ చేయడానికి రెడీగా ఉంది. నేను ఇక్కడ ఒక చిన్న బిజినెస్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ద మ్యాజిక్ బిహైండ్ జోహో. జోహో చైనాలో ఉందా? ఒక చిన్న ఇండియన్ కంపెనీ తమిళనాడులో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని బిల్డ్ చేసి వన్ ఆఫ్ ద టఫెస్ట్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్ చైనాలో ఇంపాక్ట్ చూపించింది. జోహోకి మార్కెటింగ్ లేదు, పెద్ద గవర్నమెంట్ డీల్స్ కూడా లేవు. యెట్ స్మార్ట్ స్ట్రాటజీ అండ్ ట్రస్ట్. పెద్ద సిలికాన్ వ్యాలీ జైంట్స్ ఏ ఫెయిల్ అయి ఉన్నాయి చైనా మార్కెట్ లో. చైనా బిజినెస్ మార్కెట్ లో ఒక ఇండియా సాస్ కంపెనీ నిలదొక్కుని ఉందంటే మామూలు విషయం కాదు. మనకి తెలుసు, చైనాలో ఫేస్బుక్ బ్యాన్ చేశారు, గూగుల్ కూడా సర్వైవ్ అవ్వలేకపోయింది, మైక్రోసాఫ్ట్ కి కూడా రూల్స్ ఉన్నాయి. మొత్తం ప్రపంచం వాడే యాప్స్ కూడా చైనాలో కొత్తగా వాళ్ళది వాళ్ళు క్రియేట్ చేసుకుని వాడే చైనా. ఈ చైనాలో జోహో ఎంటర్ అయింది వితౌట్ ఎనీ మ్యాసివ్ ఫండింగ్ ఆర్ పొలిటికల్ బ్యాంకింగ్. పెద్ద టెక్ కంపెనీలు చేయలేని ఇంపాసిబుల్ థింగ్ జోహో చేసింది. వితౌట్ యాక్సెస్ టు వెస్టర్న్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా డిఫరెంట్ లాంగ్వేజ్ అయినా కూడా, ఇన్ఫాక్ట్ డిఫరెంట్ వర్క్ కల్చర్ అయినా కూడా అక్కడది ప్రూవ్ చేసుకుంది. జోహో లోకలైజేషన్ స్ట్రాటజీ వాస్ బ్రిలియంట్. వాళ్ళు చైనాలో లోకల్ డేటా సెంటర్స్ ని బిల్డ్ చేసి చైనీస్ స్పీకింగ్ స్టాఫ్ ని హైర్ చేసుకున్నారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఫ్రమ్ జోహో సిఆర్ఎం నుంచి జోహో బుక్స్ వరకు అన్ని చైనీస్ యూజర్ కస్టమైజ్ చేసుకున్నారు. మొత్తం అన్ని మాకే తెలుసు అనే యాటిట్యూడ్ తోని వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. చైనాలో వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ కల్చర్, వాళ్ళ లోకలైజేషన్ మొత్తం తెలుసుకొని పనిచేశారు. అది చాలా పెద్ద డిఫరెన్స్ నార్మల్ ఫారెన్ బ్రాండ్స్ కి, మన ఇండియన్ కంపెనీకి. ఫారెన్ ల్యాండ్ లో ఇండియన్ కంపెనీ ఇప్పుడు కూడా మన ఇండియాలో జోహో మీద ఫ్లాషీ మార్కెటింగ్ కానీ లేదా ప్రైజెస్ పెంచడం కానీ చేయలేదు. వాళ్ళు వాల్యూస్ మీద డిపెండ్ అవుతారు. ఫౌండర్ శ్రీధర్ వేంబు గారు ఇలా చెప్పారు: నమ్మకం కొనేది కాదు, అది కరెక్ట్ టైంలో సంపాదించాలి, వెయిట్ చేయాలి పేషెన్స్ తో, అది ఎప్పుడోకప్పుడు బయటపడుతుంది అని. ఫారెన్ ల్యాండ్ లో అప్రిసియేషన్ పొందారు, రిలేషన్షిప్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. మన హోమ్ బ్రాండ్ కంపెనీకి మనం ఇచ్చే వాల్యూ ఇంతేనా? కాబట్టి జోహోని మనం సీరియస్ గా తీసుకుందాం. ఈ గూగుల్ ఆర్ మెటా లాగా యూజర్స్ డేటాని లేదా రన్నింగ్ యాడ్స్ ని జోహో సెల్ చేయదు. జోహో మన ప్రైవసీని, అటెన్షన్ ని రెస్పెక్ట్ చేస్తుంది. ఈ న్యూ ఇండియాకి జోహో చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. డిజిటల్ ఇండియా యాక్ట్ అండ్ డేటా ప్రొటెక్షన్ ప్రకారం ఇది మన ఇండియన్ యూజర్ డేటాని ఇండియాలోనే స్టోర్ చేస్తుంది. ఈ రోజు ఇండియా జోహోని పుష్ చేస్తుందంటే అది ఒక కంపెనీ అనే కాదు, ఇట్స్ అ స్టేట్మెంట్. జోహో ఒక పెద్ద ప్రూఫ్ ఇండియా ఒక నేషన్ ని క్రియేట్ చేయడానికి. ఇది ఒక ఇండియన్ మోడల్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్. మన ఇండియన్ లీడర్స్ ఈ స్వదేశీ టెక్ ని పుష్ చేస్తున్నారు. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా రీసెంట్ గా జోహో మెయిల్ ని యూజ్ చేస్తున్నట్టు పోస్ట్ చేశారు. ఆయనే కాదు, చాలా మంది మన ఇండియన్ లీడర్స్ ఇలా చేయడం మనం రీసెంట్ టైమ్ లో చూస్తూనే ఉన్నాం. జోహో వాణి అని ఇంటెలిజెంట్ విజువల్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేశారు గూగుల్ వర్క్ స్పేస్ ని కంపీట్ చేయడానికి. అది ఒకటే కాదు, పిఓఎస్ డివైస్, క్యూఆర్ డివైస్, సౌండ్ బాక్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అరట్టై గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. వాట్సాప్ ని రిప్లేస్ చేస్తుంది అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ కూడా ముందుగా లాంచ్ చేద్దాం అనుకుంటుంది. తొందరలో అది కూడా చేస్తామని అనౌన్స్ చేశారు. అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే మనం ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్ కి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పంపితే అది ప్రైవేట్ గా వేరే థర్డ్ పార్టీకి తెలియకుండా ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ హెల్ప్ అవుతుంది. ఇది టెక్ ఛానల్ కాకపోయినా కూడా నేను ఆ యాప్ ని ట్రై చేసి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇవి మన స్వదేశీ బ్రాండ్స్.
యాజ్ అన్ ఇండియన్ సిటిజన్గా మనం ఎంకరేజ్ చేయాలి, మనం సపోర్ట్ చేయాలి అండ్ మనం వాడాలి. నాకు ఈ స్టోరీ తెలిసిన తర్వాత నేను జోహోని కూడా టెస్ట్ చేశాను, చూశాను. ఇట్ ఈస్ రియలీ డూయింగ్ వెల్. అండ్ ఇది మన ఇండియా మాత్రమే కాదు, ఇందాక చెప్పినట్టు జపాన్లో, చైనాలో, సింగపూర్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కంపెనీయే. ఇట్ ఈస్ వెల్ టెస్టెడ్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్. సో మన ఇండియాలో ఇది ఎక్స్పెరిమెంట్ లాగా కాకుండా ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్ కంపెనీ లాగా, బట్ విత్ స్మాల్ బడ్జెట్ వెన్ కంపేర్డ్ టు గూగుల్, మైక్రోసాఫ్ట్. బట్ ఇట్ ఈస్ కంపీటింగ్ క్లోజ్ ఇనఫ్ టు దట్ బ్రాండ్స్, దట్ కంపెనీ. హౌ వండర్ఫుల్ ఇస్ దట్? అరట్టైని కూడా మనం వాడాలి అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ హోమ్ గ్రోన్ కంపెనీస్. జోహో ప్రాజెక్ట్స్ అని కొత్త యాప్ కూడా వచ్చింది అండ్ దాట్ డౌన్లోడ్స్ ఆర్ రియలీ క్రేజీ. ఇట్ వెంట్ టు స్ట్రేట్ 10 million డౌన్లోడ్స్ అండ్ వీ షుడ్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ వన్స్. మీరేమనుకుంటున్నారు ఈ జోహో గురించి అండ్ అరట్టై గురించి అండ్ మోర్ హోమ్ గ్రోన్ కంపెనీస్ గురించి? ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు నో యువర్ ఒపీనియన్ ఆన్ దిస్. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మనం వచ్చే వీడియోలో మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వద్దాం. బై గైస్, స్టే హెల్దీ.